హాయ్ ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ తయారు చేసేద్దాం. ముందు చికెన్ తీసుకుంటాం. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, అలాగే కొత్తిమీర అండ్ పుదీనా పేస్ట్ తగినంత, అలాగే పెరుగు, మసాలా పౌడరు, అలాగే తగినంత సాల్ట్, అలాగే తగినంత కారం. మా వీడియో చూసినారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మీ. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీరు మమ్మల్ని ఆదరించి ఎన్నో వీడియోస్ పెడతాం. ఇలా మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. ఈజీ మెథడ్ అండి, చాలా ఈజీగా దమ్ బిర్యానీ తయారు చేసుకుని ఇంట్లోని పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడి తింటారు. చాలా ఈజీ అండి, మనకి హోటల్లో దొరికేలాగే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇలాగ మనం కలుపుకొని మ్యాగ్నెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ తీసుకున్నాను, రైస్ పెట్టాను. రైస్లో అదే ఇప్పుడు మసాలా టైంలో ఆకులు, అదే చెక్క, లవంగాలు, యాలకులు రైస్లో వేసాము. కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్న అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి, లేదంటే అది మన ఇష్టం. ఒకసారి ఆకులో వేసాం కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకుంటే ఈ వాటర్లో ఈ ఆకు తర్వాత కిందకి అన్నిటికి వెళ్ళి దాన్ని మసాలా అంటుకుంటుందండి. మూత పెట్టాలి. ఈ ఆవిరికి ఇది ఉడుకుతుంది మూత పెట్టడం వల్ల. రైస్ చూడండి ఇంకా ఉడకలేదు. అదేవిధంగా మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ ఆయిల్ వేసుకున్నాం, కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిందో లేదో చెక్ చేసుకున్నామండి. చెక్ చేసుకొని ఆయిల్ బాగా మరిగిందండి. మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ ఆయిల్లో వేసి అది బాగా ఒకసారి అటు ఇటు కలిపితే మనకి ఈ ఆయిల్ అనేది మొత్తం చికెన్కి స్ప్రెడ్ అవుతుంది.
అలాగే మూత పెట్టుకోవాలండి. అందులో మళ్ళీ మనం మసాలా వేసుకోవాలి. ఒకసారి మనం ఈ మసాలా అనేది చికెన్ మొత్తానికి అంటుకోవాలి కాబట్టి ఒకసారి మనం దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత ఎందుకు పెట్టుకుంటాం అంటే ఆ ఆవిరికి అనేది బాగా ఉడుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం రైస్ పెట్టుకున్నాం. నేను నెయ్యి వేసుకున్నాను అంటే మీ ఇష్టం, మీరు డాల్డా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు మనకు రైస్కి. ఉడికిన చికెన్ ఒక లేయర్ కింద వేసుకోవాలండి. నాలుగు పక్కల చికెన్ ఉండేలాగా వేసుకోవాలి. అలాగే వేసుకునేటప్పుడు మన రైస్ అనేది కిందకి వెళ్దాం. దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండి ఇవి. దానిపైన కొత్తిమీర, పుదీనా, దానిపైన రైస్ వేసుకోవాలండి లేయర్. ఇలా లేయర్గా వేసుకోవాలి. మరలా ఒక లేయర్ మీద చికెన్ వేసుకున్నాను. చాలా ఈజీ మెథడ్ అండి. ఈ వీడియో చూసి మీరు తయారు చేసుకుంటే చాలా ఈజీ అండి. దమ్ బిర్యానీ హోటల్ అండ్ డాబాలో చేసే స్టైల్ అండి ఇది. ఆ లేయర్ పైన మళ్ళీ నేను రైస్ వేస్తున్నానండి. మూత పెట్టుకోవాలి. ఇది ఆవిరికి మొత్తం కిందనున్న చికెన్ పైన రైసు మొత్తం అంతా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిన తర్వాత మనం తీసుకుంటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ విధంగా మాకు దమ్ బిర్యానీ రెడీ అయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకా చాలా వంటలు చేస్తాను, మమ్మల్ని ఆదరించండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందండి. అదిగండి, చాలా బాగుందండి దమ్ బిర్యానీ. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎన్నో వంటలు మేము చేసి చూపిస్తామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
దమ్ బిర్యానీ టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి, మమ్మల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.